హలో అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎగ్లెస్ బటర్ కుకీస్ ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటాయండి. బటర్ వేయడం వల్ల కుకీస్ అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే బటర్ తీసుకోవాలండి. బటర్ ఎప్పుడు మనకి రూమ్ టెంపరేచర్లో అయితే ఉండాలండి. ఫ్రిడ్జ్లో బటర్ ఉన్నట్టయితే ముందుగానే బటర్ అయితే బయట తీసుకోవాలండి. బటర్ వచ్చేసి బాగా మెల్ట్ అయి ఉండకూడదండి, అలాగని బాగా డ్రైగా ఉండకూడదు. సాఫ్ట్గా మనం స్పూన్తో తీస్తే ఇలా పడేలాగా అయితే ఉండాలి. వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకుంటున్నానండి. సాల్టెడ్ అయితే యూజ్ చేయకూడదు. కుకీస్ వచ్చేసి సాల్టెడ్గా ఉంటాయండి. బటర్ ఎప్పుడు అన్సాల్టెడ్ అయితే తీసుకోవాలి. బటర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోవాలండి. కుకీస్ వచ్చేసి 15 కుకీస్ అవుతాయండి. కుకీస్ సైజుని పెట్టి అయితే ఉంటుందండి. మనం ఎక్కువ పెద్ద సైజ్ తీసుకుంటే కుకీస్ తక్కువ అవుతాయండి. సైజు కొద్దిగా స్మాల్ సైజ్ తీసుకుంటే ఎక్కువ కుకీస్ అవుతాయండి. ఈ బటర్ వచ్చేసి బీటర్తో అయితే బీట్ చేసుకోవాలండి. ఈ బీటర్ వచ్చేసి మనం స్పీడ్లో అయితే పెట్టుకోకూడదండి. స్లోలో అయితే 1లో పెట్టుకుని బీట్ చేసుకోవాలి. లైట్ ఎల్లో కలర్ వచ్చే వరకు అయితే బీట్ చేయాలండి. 4 to 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే బీట్ చేయనవసరం లేదు. బాగా ఎక్కువగా బీట్ చేసినట్టయితే బటర్ వచ్చేసి బాగా లూజ్గా అవుతుందండి. మనమైతే ఎప్పుడు బీటర్ వచ్చేసి 1లోనే బీట్ చేయాలి. ఇలా లైట్ ఎల్లో కలర్ వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా లైట్ ఎల్లో కలర్లో అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలండి. షుగర్ వచ్చేసి 30 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. కుకీస్లో వచ్చేసి స్వీట్ ఎక్కువైతే అవసరం లేదండి. కుకీస్ ఎప్పుడు కూడా మనకి తక్కువ స్వీట్ ఉంది కదా, ఇందులో అయితే 30 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ అయినా పర్వాలేదండి, లేదంటే నార్మల్ షుగర్ పౌడర్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ షుగర్ వచ్చేసి 2 టైమ్స్ అయితే వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా బీట్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత అయితే మనం ఎక్కువ బీట్ చేయనవసరం లేదండి. షుగర్ కలిసే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా అయితే బీట్ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఎలా అయితే బీట్ చేసుకుంటున్నాను. ఇలా అయితే బీట్ చేసుకోండి. చాలామంది అయితే స్వీట్ ఎక్కువ తింటారండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మీరు మెజర్మెంట్స్ పెంచుకోవచ్చు. చాలా మటుకైతే 30 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇలా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మైదా అయితే తీసుకుంటున్నానండి. మైదా వచ్చేసి 100 గ్రామ్స్ బటర్కి 100 గ్రామ్స్ వచ్చేసి మైదా అండి. 110 కూడా తీసుకోవచ్చండి మైదా. అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి బీటర్తో అయితే అవసరం లేదండి, ఇలా ప్యాచులర్తో అయితే కలుపుకోవచ్చు. కొద్ది కొద్దిగా మైదా అయితే ఇలా బటర్లో అయితే చేస్తూ ఇలా స్పాచులర్తో అయితే కలుపుకోవాలండి. మైదా ఎప్పుడు ఒక్కసారిగా వేయకూడదండి, ఉండలు కడుతుంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని బాగా స్పాచులర్తో అయితే కలుపుకోవాలి. బటర్ వచ్చేసి ఇలా అయితే లైట్ ఎల్లో కలర్లో సాఫ్ట్గా అయితే ఉండాలి. చూసారు కదా, నేనైతే కొద్ది కొద్దిగా అయితే ఇలా తీసుకుంటున్నాను మైదా. మైదా ప్లేస్లో మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కుకీస్ అయితే సేమ్ మైదాలాగే ఉంటాయి. చాలామంది అయితే ఈ కుకీస్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే యూజ్ చేయాలని అనుకుంటారండి. కుకీస్కి వచ్చేసి మనకు అవేమీ అవసరం లేదు. చూసారు కదా, నేను మిగతా సగం మైదా కూడా ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఉండలు లేకుండా ఈ స్పాచులర్తో అయితే బాగా కలుపుకోవాలి. మైదా వచ్చేసి మనం ప్యాకెట్ మైదా యూజ్ చేయాలండి. అలాగే ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళైతే యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కేక్స్లో అయితే ఎసెన్స్ యూజ్ చేస్తాం కదా, కుకీస్లో అయితే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి సేమ్ మనం ఇంట్లో చపాతీ ముద్ద కలుపుతాం కదా, సేమ్ అలానే ఉంటుందండి. చూసారు కదా, బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర నూడిల్స్ ఉంటే
ఇలా నోజల్స్ తీసుకోండి. నేనైతే 2 నోజల్స్ అయితే తీసుకున్నాను. 2 మోడల్స్లో అయితే కుకీస్ అయితే ప్రిపేర్ చేద్దామని ఇలా 2 నోజల్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ బ్యాటర్ని ఈ పైపింగ్ బ్యాగ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర నోజల్స్ లేకపోయినా, అలాగే ఇలా పైపింగ్ కవర్స్ కూడా లేకపోయినా, నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్స్లో వేసుకోవచ్చు. లేదంటే మనం కోబిల్లలు చేసుకుంటాం కదండి, అలా చేతికైతే బటర్ అప్లై చేసుకుని కోబిల్లల కింద అయితే నొక్కొచ్చు. నేనైతే ఇలా 2 నోజల్స్కి సగం సగం అయితే వేసుకున్నానండి. పిల్లలు వచ్చేసి మోడల్గా ఉంటే ఇష్టపడతారు కదండి, స్నాక్స్ ఏమైనా కూడా. నేనైతే ఫ్లవర్ నోజల్స్ తీసుకున్నానండి 2 కూడా. ఓవెన్ లేని వాళ్ళైతే ముందుగానే ఫ్రీ హీట్ అయితే పెట్టుకోవాలండి. నేనైతే కుకీస్ ఓవెన్లో పెడుతున్నాను. ఒకవేళ లేని వాళ్ళైతే మీరు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఫ్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. అలాగే నేను ఈ పైపింగ్ బ్యాగ్స్కి అయితే ఈ బ్యాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మన ఓవెన్లో బ్లాక్ ట్రై ఉంటుంది కదండి, ఆ ట్రై తీసుకుని ట్రైలో వచ్చేసి బటర్ పేపర్ వేసుకోండి. బటర్ పేపర్ లేని వాళ్ళైతే ఈ ట్రైకి బటర్ అప్లై చేసి మైదాతో అయితే డస్ట్ చేయండి, సరిపోతుంది. అలాగే చూసారు కదా, నేనైతే ఇలా నోజల్స్ అయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చేసాను. అలాగే మీకు కుకీస్ ఏ సైజులో కావాలితే ఆ సైజులో అయితే వేసుకోవచ్చు. ఇవైతే కొద్దిగా అయితే పొంగుతాయండి. మనం వేసుకునేటప్పుడే కుక్కీకి 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఉండాలండి. మరీ దగ్గరగా అయితే వేసుకోకూడదు, కొద్దిగా గ్యాప్ ఉండాలి. చూసారు కదా, నేనైతే ఎంత గ్యాప్ ఇస్తున్నానో అలాగైతే వేసుకోవాలి. అలాగే నేను ఇంకో నోజులు అయితే పెట్టుకున్నాను కదండి, దాంతో కూడా అయితే నేను ఇచ్చేస్తున్నాను. నేను తీసుకున్న సైజుకి అయితే నాకైతే 15-16 కుకీస్ అయితే వచ్చాయండి. సైజుని బట్టి మనకి కుకీస్ వస్తాయి అన్నమాట. సైజ్ తగ్గితే కుకీస్ ఇంకా ఎక్కువే కనిపిస్తాయి. చూసారు కదా, నేనైతే ఇలాగా ఇస్తానండి డిజైన్ మొత్తం. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలండి. మనం బటర్ అయితే బీట్ చేసాం కదండి, దానివల్ల మనం వెంటనే ఓవెన్లో పెట్టడం వల్ల ఆ బటర్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే బాగా సెట్ అవుతుందండి కుకీస్కి వచ్చేసి. నేనైతే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడైతే ఓవెన్లో పెట్టుకుంటున్నానండి. ఓవెన్ వచ్చేసి 10 మినిట్స్ ముందైతే ఫ్రీ హీట్ పెట్టుకోవాలి. అలాగే ఓవెన్ వచ్చేసి 180 డిగ్రీస్లో అయితే పెట్టుకోవాలండి. ఈ కుకీస్ వచ్చేసి మనకి 10-15 మినిట్స్లో అయితే రెడీ అవుతాయండి. కుకీస్ వచ్చేసి చాలా తక్కువ టైం అయితే తీసుకుంటుందండి, చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతాయి ఇవి. 15 మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి కుకీస్ ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు మనం ఆ ట్రైని కాసేపు అయితే పక్కన ఉంచాలండి, చల్లారే వరకు. వేడి మీద అయితే మనకి ఆ కుకీస్ మెత్తగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కాకపోతే అలా కాదండి, చల్లారిన తర్వాత అయితే కుకీస్ చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా చాలా అయితే క్రిస్పీగా వస్తాయి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.